హాయ్ అండి అందరికీ. పొద్దుట ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను. దానికన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ రిషి జెస్సీ. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మేము ఇంత పొద్దుట ఎక్కడికి బయలుదేరామంటే టెంపుల్కి వెళ్తున్నాం. సో ఎప్పుడో మార్నింగే వెళ్దాం అనుకున్నాం, కొంచెం లేట్ ఉంది. మనకి ఇంట్లో తెలిసిందే కదా, ఆడవాళ్ళకి ముందే అంటే ఒక గంట లేటే చేస్తాం. సో అలాగే నేను లేట్ చేశాను. సో మరీ లేట్ కాకుండా వేగంగా బయలుదేరిపోయాము. ఎందుకంటే మళ్ళీ ఎండాకాలం కాబట్టి ఎండను పడకుండా పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కొంచెం తొందరగానే రావచ్చని పొద్దుటే బయలుదేరిపోయాము. సో ఎక్కడికన్నది మీరు కూడా చూసేయండి. సో ఫైనల్గా మేము విజయవాడ అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి రోడ్ ఎంత బాగుందో. విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము, కొండ దగ్గరికి. సో విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. సో మేమైతే ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే దగ్గర దాకా వచ్చేసాము. సో మీకు ఎక్కడ అనేది ఆల్రెడీ వీడియో లాస్ట్లో చెప్పేస్తాను. సో ఎక్కడికనేది మీకు కాల్పీ లోపల ఉన్న జ్ఞాపకం వస్తే కామెంట్ చేసేయండి. ఎర్లీ మార్నింగే కాబట్టి చూడండి వ్యూ ఎంత బాగుందో. సో మేము కూడా చక్కగా మంచి పొద్దుటే వెళ్ళిపోయాం కాబట్టి ఎండ పడకుండా పిల్లలతో జాగ్రత్తగా వెళ్ళిపోయాము. మళ్ళీ ఎండ లేకుండా ఫోన్ కూడా ఎగిరిపోతుంది కాదు. ఈ బస్ చూడండి టామ్ అండ్ జెర్రీతో భలే ఉంది. మా పిల్లలు అయితే చూస్తున్నారు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆ టామ్ అండ్ జెర్రీ బస్సుని చూసి అయితే.
పైకి అయితే వచ్చేసాము. నెక్స్ట్ బ్యారేజ్ ఇవన్నీ చూడాలి. వాటర్ అయితే ఉన్నాయి, అది స్నానం చేయడానికి వెళ్ళడానికి కుదురుతో చూడాలి. అయితే చాలా కిందకు ఉన్నాయి, చాలామంది చేస్తున్నారు. వీళ్ళని బట్టి మేము చూడాలి చేయడానికి. అయితే ఏంటి కొట్టుకోకండి, కుదురుగా కూర్చోండి. అయ్యో చూడు చూడు. మా బాబుకి ఇక్కడ తలనీలాలు ఇస్తామనుకున్నాను అనమాట. సో అందుకని తల తడికి తీసుకురమ్మన్నాను. మా పాప ఏమో కత్తులు ఇస్తాను. ఫస్ట్ అయితే అసలు తల తడికి చూసుకో కూర్చున్నాను. అసలు ఏం ఆడకుండా ఇంకా వచ్చేసి సినిమా చేసి బయటకు వచ్చేసి కౌంటర్ వద్ద లేట్ అవ్వకుండా ఉంటుంది. కౌంటర్ వద్ద 10 నిమిషాలు పడుతుందండి. దయచేసి మీరు శివశేఖరం బట్టి పోటీస్తున్నారు. ఇక్కడ తీసుకున్న వారు బిల్డింగ్ పైకి వెళ్ళండి. నువ్వు పెట్టుకో ఇరవై బొట్టు పడలు వద్దులు అబ్బాయికి పెట్టివా పెట్టాను. చేరేటు చల్లనేళ్ళకి చెప్పేది చీర జాయిట్ కొబ్బరికాయ తల్లికి ఎంత ఖర్చు పెడుతున్నా ఏముండదు. చీర అంటే అడిగిన ముక్కు ఉంటుంది. సో మేము బైక్ పార్క్ చేసి నడిచి మీరు ఎంతమంది మెట్లు అంటే వెళ్ళారు కామెంట్ చేయండి. సో మేమైతే ఎప్పుడు వచ్చినా మెట్లు అంటేనే వెళ్తాం. సో మా లగేజ్ అండ్ ఫోన్స్ ఇక్కడ పెట్టేసి ఫస్ట్ ఏంటంటే మేము లగేజ్ పెట్టంగా నేను ఫోన్ ఇవ్వడం మర్చిపోయాను అనమాట. సో పట్టుకొని వెళ్ళిపోతే మెట్లు ఎక్కేద్దామని సగం వరకు వినాయకుడి దర్శనం దాకా వెళ్ళిపోయాను. తర్వాత మా హస్బెండ్ వచ్చాయి ఫోన్ అలా లేదు కదా మర్చిపోయామంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళాము. లోపలికి వెళ్ళిపోయాము గుళ్ళోకి. సో గుళ్ళోకి వెళ్ళాక మళ్ళీ కిందకు వచ్చి ఫోన్ తీసుకొని మళ్ళీ పైన
దర్శనం అయిపోయాక వీడియో తీసుకున్నాను అనమాట. అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. సో బాగా దర్శనం అయితే అయింది. జనం ఉన్నారు అని తక్కువే, పొద్దుటి కాబట్టి సరిపోయింది. ఎండన్న లేకుండా అంత ఫుల్గా కూడా లేరు, పిల్లలతో అయితే లేకపోతే ఇంత జనం ఉంటే మటుకు పిల్లలతో వెళ్ళిపోవడం. మ్యాక్సిమం ఖాళీగానే ఉంది. మాకైతే దర్శనం బాగా జరిగింది. చాలా హ్యాపీ మేమైతే. ఇంకా తర్వాత ఫోన్ తీసుకొని మళ్ళీ వీడియో తీయడం మొదలుపెట్టాను. చక్కగా అమ్మది వీడియో కూడా తీసుకుంటే బాగుండు, కానీ తీయనివ్వరు కదా. చక్కగా అమ్మవారి రూపం మన ఫోన్లో ఉంటుంది కదా, అదేంటో వాళ్ళు. సో మేము లిఫ్ట్ అయితే ఎక్కించుకున్నారు. సో లిఫ్ట్ దిగేసి మేమైతే ప్రసాదాలు తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీలో ఎంతమంది వెళ్ళుంటే ఇలా చక్కగా అనుకోకుండా చక్కగా వెంటనే 5 నిమిషాల్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేస్తుందంటే కామెంట్ చేయండి. సో మేమైతే అసలు అనుకోలేదు ఇంత జనం ఉన్నారు బాబు, ఎప్పుడు కలుద్దాం అనుకున్నాం. అసలు లైన్ ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్గా చక్కగా కదిలిపోతున్నారు అన్నమాట దర్శనాన్ని. అది మాకైతే దర్శనం బాగా జరిగిపోయింది. సో అందుకే మేము చాలా హ్యాపీ. ఇంకా మేము ప్రసాదాలు తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మేము మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. సో ఎండగా ఉంటే బస్ ఎక్కేద్దాం అనుకున్నాం, కానీ అంతగా లేదు. ఇంకా బస్ కంటే వెయిటింగ్ బదులు బైక్ మీదే బెటర్ అనిపించింది. అయినా మేము ఎప్పుడు బైక్ మీదే వచ్చాము విజయవాడ. ఈసారి కూడా విజయవాడ బైక్ కంటే ట్రైన్ కన్నా బస్ కన్నా వెళ్దామని అనుకున్నాము స్టేషన్లో పెట్టేసి. కానీ ఆ తల్లి బైక్ మీద రప్పించుకోవాలనుకున్నట్టున్నారు, బైక్ మీద రప్పించేసుకున్నారు. అసలు మేమైతే ట్రైన్ కన్నా బస్ కన్నా వద్దామని వెళ్ళాము. ట్రైన్ ఏమో మిస్ అయిపోయింది, బస్ ఏమో అసలు లేదు, ప్రాపర్గా రాదన్నారు. ఇంత వెయిట్ చేసే బదులు బైక్ మీద వెళ్ళొచ్చేసి అనుకొని బైక్ మీద బయలుదేరిపోయాము. సో దర్శనం అయితే బాగా జరిగింది. మేము 8:30 కల్లా రిటర్న్ బయలుదేరిపోయాము. సో మా ఇంటికి అయితే చేరుకునేసరికి 10 అయిపోయింది. సో ఫైనల్లీ మా జర్నీ ఇలా జరిగింది. అసలు అలా అవుతుందని అయితే అనుకోలేదు. సో మాకైతే బాగా జరిగింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to Rishi Jessie channel. See you on next video. Bye bye.